నమస్కారం. జై శ్రీమన్నారాయణ. భగవంతుడు అంతటా ఉన్నాడు అని చెప్తారు. ఆయన మనల్ని రక్షిస్తున్నాడు, పాలిస్తున్నాడు, జ్ఞానాన్ని ఇస్తున్నాడు అని చెప్తారు. బాగానే ఉంది. ఆయన దూరంగా ఉండి మనల్ని పాలిస్తున్నాడా, లేక మన సమీపంలో ఉండి మనల్ని రక్షిస్తున్నాడా అని ప్రశ్న. ఒక దీపం వెలుగునిస్తుంది. మన ఇంట్లో ఒక దీపం వెలిగించాం. ఒక గదిలో ఆ దీపం ఉంది. ఆ గది నిండా వెలుగు నిండుతుంది. ఒక మంటపంలో దీపాన్ని వెలిగించాం. ఆ ప్రాంతమంతా ప్రకాశవంతంగా ఉంటుంది. ఇది ఒక రకం. ఇంకొకటి, సూర్యుడు కొన్ని కోట్ల మైళ్ళ దూరంలో ఉన్నాడు. అయినా అక్కడి నుంచి మనకు వెలుగునిస్తున్నాడు. అంటే దూరంగా ఉండి కూడా మనకు వెలుగునిస్తున్నాడు. దీపం మనకు దగ్గరలో ఉండి వెలుగునిస్తుంది. సూర్యుడు ఎక్కడో ఉండి మనకు వెలుగునిస్తున్నాడు. అలాగే భగవంతుడు మన దగ్గరలో సమీపంలో ఉండి వెలుగునిస్తున్నాడా, లేక ఎక్కడో ఉండి వెలుగునిస్తున్నాడా? ఆయన వైకుంఠంలో ఉన్నాడు. అక్కడి నుంచి పరిపాలిస్తున్నాడు. మన భారతదేశానికి ఢిల్లీ ప్రధాన నగరం. పాలకులందరూ అక్కడే ఉంటారు. కానీ వాళ్ళు చేసే చట్టాలన్నీ భారతదేశం అంతటా చెల్లుబాటు అవుతుంది. అలాగే ఒక రాష్ట్రానికి ముఖ్య పట్టణం అంటూ ఒకటి ఉంటుంది. అక్కడ ఉండి పాలకులు చట్టాలు తయారు చేస్తారు, నియమ నిబంధనలు తయారు చేస్తారు. అవి రాష్ట్రమంతటా అమలుపరచబడుతుంది. రాష్ట్ర ప్రజలందరూ దాన్ని ఒప్పుకుంటారు. రాష్ట్రమంతా అవే ఉపయోగించబడతాయి. అదే విషయాన్ని వేదాంతం, ఉపనిషత్తులు వివరిస్తున్నాయి. అయమాత్మానం అంతరోయమయతి అని ఉపనిషత్తు చెప్తుంది. ఎవరైతే ఒక్కొక్క జీవాత్మలో ప్రవేశించి పరిపాలిస్తున్నారో ఆయన పరమాత్మ అని చెప్తోంది. ఏష సర్వభూతాంతరాత్మ అపగత పాప్మ దివ్య దేహాపేక్ష భూత నారాయణ అని జీవరాశుల్లో ఎవరున్నారో ఆయన నారాయణుడు అని చెప్తోంది. అంతఃబహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితగా, లోపల బయట అంతా వ్యాపించి ఉన్నవాడు నారాయణుడు అని చెప్తోంది. ఆయన ఎక్కడో వైకుంఠంలో మాత్రమే కాదు, మనం నివసించే ఇంట్లో, మనం నివసించే భూలోకంలో మాత్రమే కాదు, పంచభూతాలలో మాత్రమే కాదు, అంతటా అన్ని వస్తువుల్లో వ్యాపించి ఉన్నాడు. ఎప్పుడూ ఉంటాడు. ఎప్పుడూ అంతటా నిండి ఉండేవాడు నారాయణుడు. అవ్యక్తంగా బయటికి కనపడకుండా ఉన్నాడు. అదే ఆయన గొప్పతనం. దీని గురించి వివరంగా తెలుసుకోవాలంటే అంతర్యామి బ్రాహ్మణం అనే వేదంలో ఒక భాగం ఉంది. దాన్ని అధ్యయనం చేస్తే ఈ విషయాలు ఇంకా స్పష్టంగా బోధపడతాయి. అంటే అన్నిట్లో ఉన్నాడు, మన కంటికి కనపడటం లేదు కదా అన్న సందేహం మనకు వస్తుంది. అంతఃబహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితగా. ఎందుకు లోపల బయట అంతా వ్యాపించున్నాడు? నిరంతరం రక్షించడం కోసం అని చెప్పుకోవాలి. అంతటా అన్ని వేళలా వ్యాపించి ఉన్నవాడు, కానీ మన కంటికి కనపడలేదు కదా. అంటే ఆధ్యాత్మికంగా ఉంటాడు, బయటికి కనపడకుండా ఉంటాడు. అది ఆయన గొప్పతనం. అంతఃబహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితగా. ఎందుకు లోపల వ్యాపించి ఉన్నాడు అంటే లోపల ఉంటే నిర్వహించగలుగుతాడు, బయట వ్యాపించి ఉంటే భరించగలుగుతాడు. ఈ ప్రపంచాన్ని భరిస్తాడు. ప్రపంచంలోని ఒక్కొక్క వస్తువులోనూ వ్యాపించి ఉంటాడు, నిండి ఉంటాడు. సూర్యుడిలాగా ఎక్కడో ఉండి వెలుగునిస్తున్నాడు అని కాదు, ఒక్కొక్కరిలో ప్రతి అణువులో వ్యాపించి ఉన్నాడు. ఆయనకు అవయవాలు ఉన్నాయా, శరీర భాగాలు ఉన్నాయా అంటారు. ఆయన ఒక భవనంలో వ్యాపించాలంటే అందులో ఉన్న భాగాలు ఆయనలో ఉండాలా అంటే అలా ఇది ఉండదు. ఆయన విభు అంతటా వ్యాపించి ఉంటాడు అని శాస్త్రం చెప్తుంది. ఎక్కడైనా సరే, ఎందులో అయినా ఉంటాడు ఆయన. అవసరమైన రూపాన్ని అప్పటికప్పుడే తీసుకుంటాడు. అవయవాలన్నీ వస్తాయా అంటే అవి ఏవి రావు. ఆయన అంతటా ఉంటాడు. ఆయనతో మనమందరం అతుక్కొని ఉన్నాం. వస్తువులన్నీ ఆయనతో అతుక్కొని ఉన్నాయి. ఎప్పుడైతే లోపల బయట ఉన్నాడో ఈ వస్తువులు ఆయనను నిరాకరించలేవు, ఆపలేవు. ఒక వస్తువు ఆయన ఆపాలంటే లోపల మాత్రం ఉండాలి. లోపల బయట అంతటా ఉన్నారంటే ఈ వస్తువు ఆయన చేత నియమింపబడుతుంది తప్ప ఈ వస్తువు ఆయనను నియమించలేదు. ఒక వస్తువుకు లోపల లేరు,
బయట మాత్రం ఉన్నారంటే కొంత పరిధి ఆయన కింద ఉంది అనుకోవచ్చు. అలాగే లోపల మాత్రం ఉన్నారు, బయట లేరు అంటే నియమించలేరు. కాబట్టి నారాయణుడు లోపల బయట అంతటా ఉన్నాడు. ఆయనకి ఇలాంటి అంగాలు లేవు, అవయవాలు లేవు. అంతటా అన్నిట్లోనూ వ్యాపించి ఉంటారు. మనలోనూ, మన బయట వ్యాపించి ఉన్నారు. ఇంట్లో ఒక దీపాన్ని వెలిగించి పెట్టామనుకోండి, దీపం ఒక దగ్గరే ఉంటుంది, కానీ వెలుగు ఇంటి నిండా వ్యాపించి ఉంటుంది. కానీ ఇక్కడ భగవంతుడు ఎలాగంటే వెలుగు మాత్రం కాదు, ఆ దీపమే ఆయన, దీపమే అంతటా వ్యాపించినట్టుగా ఉంటుంది. ఆయన ఒక దగ్గర ఉన్నారు, ఒక దగ్గర లేరు అనేది లేదు. శాస్త్రం దీన్నే చెప్పింది. కొన్ని విషయాలు మన కళ్ళతో చూసినా తెలుసుకోలేము. అలాంటి వాటి అర్థాలను వేదం తెలియజేస్తుంది. దాన్ని తెలుసుకోవడానికి వేదం తప్ప వేరే సోర్స్ ఏమీ లేదు, వేరే ప్రమాణాలు లేవు. ఈ విషయాలను తెలుసుకోవాలంటే తప్పకుండా వేదాధ్యయనం చేయాలి, లేదా అధ్యయనం చేసిన వారి దగ్గర అడిగి తెలుసుకోవాలి, ఆచరించాలి. ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.